హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లెటూరు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్నాను బటర్ చికెన్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బటర్ ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలని బటర్ ఇంట్లో రెడీ చేసుకొని చూపిస్తున్నాను మీకు. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను, 1/2 కేజీ తీసుకున్నాను. ఈ మంచిగా ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ పెరుగు వేసుకున్నాను. ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇది నానేసరికి ఇది మీగడ అండి, పెరుగు మీద మీగడ మిక్సీ జార్లో వేసుకొని మజ్జిగ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వలన మనకు వెన్నె మంచిగా వస్తుంది. ఇది ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. ఇది వెన్న అండి, మజ్జిగలో నుంచి వెన్న వేరుగా తీసుకోవాలి. ఇది వెన్న అండి. ఇప్పుడు ఈ వెన్న అంతా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇది మజ్జిగ అండి, ఇది వెన్న. ఇప్పుడు ఒక కళాయి తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వెన్న వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వెన్న కరిగి వేడైనాక కాజు వేసుకున్నాను ఒక 10. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలకు సరిపడా కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇలా సగం ఉడికినాక కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మంచిగా ఉడికింది. ఈ నీరంతా ఆవిరయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిందండి. పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకున్నాను. ఇదంతా చల్లగా అయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకున్నానండి. పెట్టుకొని 1 టీ స్పూన్ వెన్న వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను.
3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడికే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారా అండి, ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుంటున్నాను. మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నది ఈ గ్రేవీ ఈ చికెన్లో వేసుకోవాలి. ఇలా చికెన్లో వేసుకున్నాక కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఇది ఉడికేసరికి ఫ్రెష్ క్రీమ్ రెడీ చేసుకుందాం. ఇది పాల మీద మీగడ తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అవుతుందండి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుందండి. ఉడికింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెన్న వేసుకున్నాను. బటర్ చికెన్ కాబట్టి అండి, బటర్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు బటర్ ఫ్లేవర్ అని తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలిందండి, రెడీ అయిందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాక పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వెన్న వేసుకున్నాను. అంతే అండి, బటర్ చికెన్ రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.